దశాబ్దాలుగా భారత్ను అస్థిరపరచాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. నేరుగా ఎన్ని యుద్ధాలు చేసినా ఓటములు ఎదుర్కోవడంతో ఉగ్రవాదులను ఉసిగొలుపుతూ భారత్లో రక్తపాతం సృష్టించాలని చాలా పన్నాగాలు పన్నింది. ఎన్నో ఉగ్రదాడులు జరిపించింది. సరిహద్దు వెంబడి చొరబాట్లతో భారత భద్రతా దళాల శక్తికి పరీక్షలు పెట్టింది. పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడితో మరోసారి భారత్ను ఇబ్బంది పెట్టాలనుకున్న పాక్కు షాక్ తగిలింది. ఈసారి భారత్ తీవ్రంగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆశ్రయం ఇస్తున్న ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. తమ జోలికొస్తే సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చింది. తాజాగా మరోసారి ఉగ్రదేశానికి ప్రపంచ వేదికపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ఈ వార్నింగ్ పాకిస్తాన్ ఒక్క దేశానికి కాదు, దానికి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తున్న పశ్చిమ దేశాలకు కూడా. ఆ వివరాలేంటో ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. The fact that we took the decision, as I said, we are not just unbroken, we are very determined. The decision to go in there and hit them. And to say thereafter, when Prime Minister Modi says Operation in Sindoor is not over, there's a clear message there saying we reserve the right to go after terrorists anytime, anywhere, if they have done harm to our people. భారత్లోకి ఉగ్రవాదులను పంపిస్తే పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి మరీ దాడులు చేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని, వేలాది మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉంటే మేము పాకిస్తాన్లోకి వెళ్తామంటూ జైశంకర్ విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక స్టేట్ పాలసీగా ఉపయోగిస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి వేలాది మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ ఈ చర్యలను సహించదని, ఉగ్రవాద సంస్థలు వాటి నాయకులపై ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు ఆయన. ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది ఉగ్రవాదులు కాదని, స్వాతంత్ర సమర యోధులుగా పాక్ ఉప ప్రధాని అనడం వారి బరితెగింపునకు నిదర్శనమని మండిపడ్డారు. అక్కడే పాకిస్తాన్ను టెర్రరిస్తాన్ అన్నారు జైశంకర్. One, I'd like you to understand, this is not a conflict between two states per se. This is actually a response to the threat and to the practice of terrorism. So I would urge you to make it, don't think of it as India Pakistan, think of it as India Terroristan. You will then appreciate it. టెర్రరిజం అనేది రెండు దేశాల మధ్య వివాదం కాదు, వాస్తవానికి ఇది ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పు. కనుక మీరు దీన్ని ఇండియా పాకిస్తాన్ వివాదంలా కాకుండా ఇండియా టెర్రరిస్తాన్ మధ్య వివాదంగా భావించాలనేది జైశంకర్ మాట. నిజానికి జైశంకర్ బ్రసెల్స్ పర్యటన లక్ష్యం యూరప్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడం. అమెరికా టారిఫ్స్కు ప్రత్యామ్నాయంగా యూరప్తో వాణిజ్య ఒప్పందం కోసం మోడీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యూరోపియన్ యూనియన్ సైతం చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే భారత్ యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం ఫైనల్ అవుతోంది. అయితే వాణిజ్య ఒప్పందానికంటే ముందే యూరోపియన్ దేశాలకు పాక్ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జైశంకర్. బ్రసెల్స్ గడ్డపై నిలబడి మరోసారి భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తే పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ అంతం చేస్తామని వార్నింగ్ ఇవ్వడం ద్వారా అదే చేశారు. ఎందుకంటే పాక్ ఉగ్ర కుట్రలు తెలుసు కూడా యూరోపియన్ దేశాలు ఇస్లామాబాద్కే మద్దతిస్తున్నాయి కాబట్టి. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా జైశంకర్ యూరప్లో పర్యటించారు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కశ్మీర్ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే ఉందని ఆ సమయంలో గుర్తు చేశారు. ఈ 8 దశాబ్దాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కలిగిన యూరప్ దేశాలు పాకిస్తాన్లోని సైనిక పాలకులకు అండగా నిలిచాయని విమర్శించారు. పశ్చిమ దేశాల నుండి లభించినంత మద్దతు పాకిస్తాన్కు మరెక్కడ నుంచి రాలేదన్నారు. నిజానికి సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని భారత్ అనేక సార్లు యూరప్ దేశాల దృష్టికి తీసుకెళ్లింది. అయినప్పటికీ 2004లో అమెరికా పాకిస్తాన్ను తమ ప్రధాన నాటోయేతర మిత్రదేశంగా గుర్తించింది. ఈ గుర్తింపు ద్వారా కీలకమైన వ్యూహాత్మక భాగస్వాములకు సైనిక, ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని, ఉగ్రవాదంపై తాము చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అప్పట్లో తన చర్యను సమర్థించుకుంది. అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నింటినీ ఉద్దేశించే జైశంకర్ పశ్చిమ దేశాలను టార్గెట్ చేశారు.
ఫ్రాన్స్కు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జైశంకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాల గురించి పాకిస్తాన్కు తెలియదనే వాదనను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం రెండు ఉగ్రవాద కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని పక్కా లెక్కలతో చెప్పారు. అన్నింటికీ మించి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలు తెలిసి కూడా ఇస్లామాబాద్తో రక్షణ ఒప్పందాలు చేసుకోవడాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు బ్రసెల్స్ వేదికగా భారత్ పోరాడుతోంది పాకిస్తాన్తో కాదు, టెర్రరిస్తాన్ అని చెప్పడం ద్వారా ఉగ్రదేశానికి మద్దతు ఇవ్వొద్దని తేల్చి చెప్పారు. మళ్ళీ భారత్తో ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరి ఉగ్రవాదుల్ని చంపుతామని చెప్పడం ద్వారా భారత్ను ప్రశ్నించవద్దని పశ్చిమ దేశాలకు క్రిస్టల్ క్లారిటీ ఇచ్చారు. సో మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ తెగిస్తే అది దానికి ఆఖరి యుద్ధంగా మారబోతుందన్నమాట.